అందరికీ నమస్తే. ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ హాట్ టాపిక్ గా రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు. రాజీవ్ వికాసం 2వ తారీఖు వరకు అయిపోతుంది అని చెప్పారు, కానీ అది కొద్దిగా లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇట్లా పథకాలు ఏమైతా ఉన్నాయనంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది. వాళ్ళేం తక్కువ చేసిందని చెప్పి మనమేం అంటలేం, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేసింది. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలలో కొంచెంగా అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కానీ, పిఏలు కానీ, లేకపోతే నాయకులు కానీ ఇట్లా పైసలు తీసుకున్నారు. దళిత బంధుకు ఒకదానికి 50,000, 1,00,000, బీసీ బంధు ₹1,00,000కి 10,000, 20,000 ఇట్లా డిమాండ్ చేసిండ్రు. తర్వాత గొర్రెల పంపిణీ కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించేటటువంటి విషయంలో కావచ్చు, ఇక కొన్ని విషయాలలో చేశారని చెప్పి ఎక్కువ ఆరోపణలు ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారు. అది చాలా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అవడంతో ఇంపాక్ట్ ప్రభుత్వం దిగిపోయే కాడికి వచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే కాడికి వచ్చింది. పడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో మనం ఏమి చేయం, అంతా ప్రజలదే ఇష్టం, మనది ఇందిరమ్మ రాజ్యం, మనది ప్రజాపాలన, మనదంతా కూడా చాలా వెరైటీగా వేరే ఉంటుంది, చాలా మంచిగా ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇవాళ కూడా అధికారుల దగ్గరనో లేకపోతే ప్రతినిధుల దగ్గరనో, ప్రజాప్రతినిధుల దగ్గరనో పేదోళ్ళు కాళ్ళు మొక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తాజాగా నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి కడియం శ్రీహరికి నిన్న నిరసన సెగ జరిగింది. స్టేషన్ గన్పూర్ లో మరి ఇందిరమ్మ ఇండ్లకి సో పంపిణీ కార్యక్రమానికి పోతే భార్యాభర్తలు ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చిందట. భార్యాభర్తలు ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చి కాళ్ళు మొక్కుతాం సార్, కేవలం పైసలు ఉన్నోళ్ళకి, ఎకరాలు పొలాలు ఉన్నోళ్ళకే లబ్ధిదారుల పేర్లు వచ్చినాయి. నేను అర్హురాల్ని, నాది చిన్న రేకుల షెడ్డు, వంట వండుకునే దానికి కూడా పర్ఫెక్ట్ గా లేదు. వంట వండితే ఆ ఎండ వేడి మీద అయితే ఉందో ఆ వేడికి మొత్తం కుళ్ళిపోతా ఉంది అన్నం అని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చిర్రు. సాయిగా మన పోలీస్ అన్నలు మరి ఖచ్చితంగా వాళ్ళకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ప్రోటోకాల్ అవి ఇబ్బంది ఉంటాయి కాబట్టి సో అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని కొద్దిగా జరిపేటటువంటి ప్రయత్నం అయితే చేసిరు. కానీ మరి ఎందుకు ఇట్లా ఏం జరుగుతా ఉంది, ఎందుకు కాలు మొక్కాల్సి వస్తా ఉన్నది, ఎవరికి రేషన్ కార్డులు రావాలి, ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు రావాలి, ఎవరికి రాజీవ్ యువ వికాసం రావాలి, ఎవరికి రావాలి పథకాలు, లబ్ధిదారులకు రావాలి. అదే కదా మనం చెప్పి అడిగి ఓట్లు వేయించుకొని ఇవాళ వచ్చిన అధికారంలోకి. మరి వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా అయిపోతా ఉన్నది పిఏ రాకేష్ రెడ్డి కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మరి పైసలు ఇస్తా ఉన్నాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఇక ఇదంతా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉంది. నిన్నటి నుంచి ఆమె కాళ్ళు మొక్కినటువంటి ఫోటో ఏదైతే ఉందో, ఇగో ఇదే ఫోటో మరి వైరల్ అవుతా ఉంది. సో తనకన్నా ఆ కుటుంబం కన్నా ఎక్కువ స్థాయి ఉన్నోళ్ళు ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు ఆ గ్రామంలో వచ్చినాయా అనేది మరి వెరిఫై చేయాలి. ఎప్పటికైనా సరే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వెరిఫై చేసి ఎవరెవరికైతే వస్తే ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఎవరెవరైతే లిస్ట్ ఫైనల్ చేశారో వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి ఒకటి వేసిరు. ఆ కమిటీలు కావచ్చు, లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ఆ మండల ఎంపీడీఓ కావచ్చు, ఎవరైతే ఇక్కడ కాళ్ళ మీద పడి ప్రాధాన్యపడతా ఉన్నారో ఆ కుటుంబం కంటే తక్కువ స్థాయిలకే వచ్చిందా లేదా ఎక్కువ స్థాయిలకు వచ్చిందా అనేది పరిశీలన చేయకపోతే మాత్రానికి పథకాలన్నీ కూడా మరి గందరగోళం అవుతా ఉన్నాయి, తికమకలు అవుతా ఉన్నాయి. పథకాలు, రేషన్ కార్డులు కూడా అంతే, పేదలకు వచ్చినాయి కానీ కొంతమంది పేదోళ్ళకి రాలేదు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకే ఎక్కువగా వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇట్లా మరి నిన్న కడియం శ్రీహరిని మాత్రానికి సో ఓ మహిళ ప్రాధేయపడుతూ ఆమె ఆగ్రహం చెప్తూ ఆమె బాధను చెప్తూ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇక కొంత కాళ్ళు కూడా మొక్కేటటువంటి ప్రయత్నం చేసింది. మనం కాళ్ళు మొక్కించుకునేదానికా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అయింది, లేకపోతే మనకి కాళ్ళు మొక్కడానికా వాళ్ళు మనకి ఓట్లేసింది, దేనికోసం మనల్ని గెలిపించుకున్నది దయచేసి ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కార్యకర్తలకి చేసుకుంటూ పోతారు. కానీ కనీసం కాంగ్రెస్ పార్టీలో అయినా సరే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా కోరిక, అది చిరకాల స్వప్నం ఆ ఇల్లు అనేది. నువ్వు ఏ పథకమైనా ఇవ్వచ్చు, కానీ ఆ పథకం ఇవాళ ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకం ఉంచొచ్చు, తీసేయచ్చు, ఏదైనా అవచ్చు. కానీ ఒకసారి ఇల్లు నిలబడింది అంటే అది జీవితకాలం తరతరాలు మన కొడుకులు మునుమన వల్ల కూడా ఇల్లు నిలబడుతుంది. కాబట్టి మరి దయచేసి మరి పథకాల్ని
పథకాలలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చే దాంట్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు లేకుండా ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తేనే తప్ప పరిస్థితులు మారేలాగా లేవు. ఇట్లా ఓ ఎమ్మెల్యే తర్వాత ఓ నియోజకవర్గం, ఇంకో నియోజకవర్గంలో ఇట్లా అనర్హులకి పేర్లు పెట్టేసేసుకొని అర్హులు ఎవరైతే ఉన్నారో పేదోళ్ళని ఇబ్బందులు పెడితే మాత్రానికి సో మరి ఆ పార్టీకి చెడ్డ పేరు అవుతుంది. పార్టీ చెడ్డ పేరు కావడంతో పాటు మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇగో ఇలాంటి సన్నివేశాలైనా చూసి, ఇలాంటి చిత్రాలైనా చూసి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.